Good morning to all of you. So from Venkis Academy, ఈరోజు మన కాన్సెప్ట్లో ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ పార్ట్ నెక్స్ట్ మోడల్ చూస్తాం. ఎస్టర్డే మనం చెప్పిన మోడల్స్ ద డే బిఫోర్ డే కాన్సెప్ట్ ఇచ్చాను. నేను చెప్పిన మోడల్ ఒక మార్క్ ఇస్తాడు. ఇప్పుడు చెప్పే మోడల్ ఒక మార్కు. ఎలా అంటే మనం మామూలుగా చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆదివారం అనుబంధం ఇట్లాంటి బుక్స్లో ఒకసారి సూడోకు ఇస్తుంటాడు, ఫజిల్స్ లాగా చెప్పుకొని చూద్దాం అనేసి కాన్సెప్ట్ కూడా ఇస్తుంటాడు. ఏజెస్ సంబంధించిన క్వశ్చన్స్ సూడోకు లాగా అనమాట. ఏంది కాన్సెప్ట్ అంటే ఇలా ఉంటుంది క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ ఉన్నారు, ఒక డాటర్ ఉన్నారు అనుకుంటాం. ఒక అమ్మ, ఒక కూతురు ఉన్నారు. క్వశ్చన్ ఏమంటారంటే ప్రజెంట్ ఏ మదర్ ఈజ్ 4 times యాజ్ వెల్ యాజ్ హర్ డాటర్. అయ్యా ఇప్పుడు ప్రజెంట్లో ఒక తల్లి అని ఆవిడ కూతురుండే ఏజ్కి 4 గంటలు ఉంది అంటాడు. ఏ మదర్ ఈజ్ 4 times యాజ్ వెల్ యాజ్ హర్ డాటర్. సార్ 4 గంటలు ఉంది ఇప్పుడు. 5 years తర్వాత అంటాడు మళ్ళీ, లేదా 5 years బిఫోర్ అనొచ్చు. అంటే పాస్ట్లోకైనా వెళ్ళొచ్చు, ఫ్యూచర్లోకైనా వెళ్ళొచ్చు. ప్రజెంట్ రేషియో ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఇప్పుడు ఏమంటారు, నేను ఆఫ్టర్ 5 years ప్రజెంట్ వచ్చి మదర్ 4 times కూతురు ఏజ్కి, 5 సంవత్సరాల తర్వాత మదర్ అని ఆవిడ కూతురు ఏజ్కి డబుల్ ఉంది. ఇప్పుడైతే 4 గంటలు అయ్యా, 5 సంవత్సరాల తర్వాత అయితే అదే మదరు కూతురు ఏజ్కి డబల్ 2 గంటలు అయితే ప్రజెంట్ ఏజ్ మదర్ ఏజ్ ఎంత, డాటర్ ఏజ్ ఎంత. ఇలా క్వశ్చన్స్ ఎక్కువ మనకి ఏజెస్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఓరియంటేషన్ అడిగేది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్ సన్ మధ్య, ఏ ఫాదర్ ఈజ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్ అంటాడు. అంటే ఒక ఫాదరు వాళ్ళ కొడుకు ఏజ్కి ప్రజెంట్ ఇప్పుడు ఏ ఫాదర్ ఈజ్ అంటున్నాడు 3 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. 3 ఇంతలు ఉన్నాడంట ఫాదర్ సన్ ఏజ్కి. వరాజ్ 5 years ago అంటున్నాడు. 5 years 10 years ఏదో ఒకటి అంటాడు. 10 years ago అయ్యా ఇప్పుడైతే ఫాదర్ అనే పర్సన్ 3 ఇంతలు ఉన్నాడు కొడుకు ఏజ్కి. వరాజ్ 5 years ago 5 సంవత్సరాల ముందు పోతే ద ఫాదర్ వాజ్ 7 times యాజ్ ఓల్డ్ హిస్ సన్. ఇప్పుడైతే 3 ఇంతలు సన్ ఏజ్కి ఫాదర్ అనే పర్సన్, అదే ఫాదరు 5 years బ్యాక్ వెళ్తే 7 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. కొడుకు ఏజ్కి 7 ఇంతలు అంట. అయితే ప్రజెంట్ ఫాదర్ ఏజ్ ఎంత, సన్ ఏజ్ ఎంత. సో ఇలా మనకి అంటే ప్రజెంట్లో ఇన్నింతలు ఇద్దరు పర్సన్స్ మధ్య కంపారిజన్. ఒక పెద్ద ఈ మోడల్ ఎలా ఉంటుందంటే ఒక పర్సన్ పెద్దగా ఉంటారు, ఇంకో పర్సన్ చిన్నగా ఉంటారు. ఆ పెద్దగా ఉండే పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఇన్నింతలు, నెక్స్ట్ పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఇన్నింతలు అంటాడు. అయితే ప్రజెంట్ ఏజ్ పెద్దవాళ్ళ ఏజ్ ఎంత, చిన్నవాళ్ళ ఏజ్ ఎంత. మదరు డాటరు, మదరు సన్ను, ఫాదరు డాటరు, ఫాదరు సన్ను. ఇట్లా ఈ మోడల్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో నెక్స్ట్ ఇచ్చే మోడల్ సెకండ్ కంటెంట్ అనమాట ఏజెస్ చాప్టర్లో. మరి దీన్ని అంటే చేయాలి చూద్దాం. సో ఫస్ట్ నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా. క్వశ్చన్ మనం వాళ్ళు ఫ్రేమ్ చేసుకోవచ్చు, ఎందుకంటే నేను క్వశ్చన్స్ సాల్వ్ చేసే విధానం మీకు నెక్స్ట్ వీడియోస్లో పెడతాను కదా. సో జస్ట్ కంటెంట్ మాత్రమే నేను చెప్పేది అంతే. ఇప్పుడు ఏదైనా సరే కాన్సెప్ట్ ప్లస్ కంటెంట్, దీని సబ్జెక్ట్ మనం బేస్ చేసి చాప్టర్లోకి వెళ్ళిపోయామనుకోండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్సర్సైజ్ పార్ట్ చేసేటప్పుడు రకరకాల మోడల్స్ వస్తుంటాయి. ఆ రకరకాల మోడల్స్ మనం చేస్తుండొచ్చు. ఫస్ట్ లిసన్ ద కాన్సెప్ట్. నువ్వు ఎక్కడ ఏ ఎగ్జామ్కి వెళ్ళినా సరే మనం ఏ ఎగ్జామ్కి వెళ్ళినా సరే కంటెంట్ ఎలాగో ఉంటుంది, అడిగే క్వశ్చన్ విధానం. ఎస్ఐ కావచ్చు, బ్యాంక్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు. చూద్దాం క్వశ్చన్ ఇప్పుడు ఏమంటానంటే ఏ మదర్ ఈజ్ 4 times యాజ్ ఓల్డ్ యాజ్ హర్ డాటర్ అని. ఏ మదర్ ఈజ్ 4 times యాజ్ ఓల్డ్ యాజ్ హర్ డాటర్. సరే ఇప్పుడు నేను రేషియో ఇస్తున్నా. ఒక మదర్ అని ఆవిడ ఈజ్ అంటున్నాం కాబట్టి ప్రజెంట్ అయ్యా, అది మనం చూసుకోవాలి. చెప్పేది ఆ ఇద్దరి మధ్య కంపారిజన్. ప్రజెంట్లో చెప్తున్నాడా, పాస్ట్లో చెప్తున్నాడా, ఫ్యూచర్లో చెప్తున్నాడా. సో ప్రజెంట్ ఎందుకు ప్రజెంట్, ఏ మదర్ ఈజ్ 4 times యాజ్ ఓల్డ్ యాజ్ హర్ డాటర్. సో మదర్ అని ఆవిడ కూతురు ఏజ్కి 4 గంటలు అంట. అప్పుడు ఒక పార్ట్ 4 పార్ట్లు వేస్తాం. ఎవరికి, మదర్కి. ఏ మదర్ ఈజ్ 4 times అన్నా, ఏ మదర్ ఈజ్ 5 times అన్నా, ఏ మదర్ ఈజ్ డబుల్ అన్నా, అవతల వాళ్ళకి ఏం చేస్తాం, ఫస్ట్ మనం అవతల వాళ్ళకి వేసి తర్వాత అవతల వాళ్ళకి ఎంత వేస్తామంటే ఒక పార్ట్ వేస్తాం. 4 గంటలు అనమాట.
సరే బాగానే ఉంది. నేను ఎక్స్ 4x అనుకుంటా. ఎందుకు సార్ ఎక్స్‌లో వేసుకోవాలి కదా? ఎక్స్‌లో ఎందుకు వేసుకోవాలి? ఏ మదర్ ఈస్ అంటే 4 టైమ్స్. టైమ్స్ అంటే రేషియో, నిష్పత్తి తెలుగులో. 4 టైమ్స్ 5 టైమ్స్ అంటే నిష్పత్తి లెక్క అన్నమాట. ఎందుకు ఎక్స్‌లో వేసుకోవాలి? 4:1 వేసావు కదా చాలు కదా. ఇదేంది పార్ట్స్ ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4:1 వేసుకుంటాం మీ లెక్క ప్రకారం. ఇప్పుడు ఏమంటాడు ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటాడు. అంటే మనము ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే కిందికి రావాలి కదా. ఫ్యూచర్కి వెళ్ళాలంటే కిందికి రావాలి, పాస్ట్లోకి వెళ్ళాలంటే పైకి పోవాలి. ఇప్పుడు ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ 4 అనుకుంటాం, 4 సంవత్సరాలు. 5 ఇయర్స్ అయితే ఎంత వస్తుంది నీకు? 4 + 9 వస్తుంది. కరెక్టే. ఇదేంది పార్ట్స్, ఇదేంది వాల్యూ కదా. 4 + 9 అని చెప్పచ్చా? అందుకే మనం ఏం చేస్తామంటే దీనికి ఎక్స్ 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 వై కాదు, మధ్యలో చుక్కలు పెడుతున్నాం. ఎక్స్ వేస్తే ఎక్స్, వై వేస్తే వై, అట్లా కంపారిజన్లో ఒకే వేరియబుల్స్ యూస్ చేయాలి. సరే బాగానే ఉంది. 4x ఎక్స్ వేసాను. 5 ఇయర్స్ హ్యాండ్స్ అంటే ఏం చేయాలి మనము? 5 సంవత్సరాలు. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటారు మనకి, మదర్ ఈజ్ ఒక మోడల్ చక్కగా బాగా వింటే చాలు, రిమైనింగ్ మోడల్స్ ఆడుకోవచ్చు. ఇదే క్వశ్చన్స్ 10-20 క్వశ్చన్స్ ఫామ్ అవుతాయంటే. ప్రజెంట్ రేషియో ఇచ్చేసాను, బాగానే ఉంది. ఆఫ్టర్ 5 ఇయర్స్, 5 సంవత్సరాల తర్వాత వెళ్తే ఏమైందంట? మదర్ అనే పర్సన్ కూతురు ఏజ్కి డబుల్ అంట. ఇప్పుడైతే 4 గింతలండి. దేనిలో? ఏజ్లో. మదర్ అనే పర్సన్ ఇప్పుడు ఏజ్కి 4 గింతలంట కూతురు ఏజ్కి. అదే 5 సంవత్సరాల తర్వాత పోతే 2 ఉంటుందంట. చాలా మంది అడుగుతారు, ఏం సార్ తగ్గిపోయారు మదరు 2 అంటే? అది గేజ్ కాదు, ఏజ్. అంటే క్వశ్చన్ ప్రాబ్లం అలా ఉంటుంది, అనాలిసిస్. ఇప్పుడు 4 5 ఇయర్స్ తర్వాత మదర్ 2 అంతే, అలా చెప్తుంటారు. కాబట్టి ఏం చేస్తాం ఇప్పుడు? ఈ 4 మదరే, 5 ఇయర్స్ తర్వాత టూ టైమ్స్ కూడా మదరే. సరే ఇప్పుడు మనం ఏం చేయాలి? 5 ఇయర్స్ తర్వాత వెళ్ళాలి కదా. ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే ఏం చేయాలి మనం? దీని ఈ రేషియో ప్రెసెంట్, ఈ రేషియో మనకు దేనిలో ఉంది? ప్రెసెంట్లో ఉంది. ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే ఏం చేయాలి మనము? ఈ ప్రెసెంట్ రేషియో మనము ఫ్యూచర్లో తీసుకోపోవాలి. ఏం చేస్తాం మనము? 4x + 5. ఎందుకు +5 చేసావు? ఫర్ ఎగ్జాంపుల్ నీ ఏజ్ 40 అనుకుంటాం, మదర్ ఏజ్ 40, డాటర్ 10 అనుకుంటాం. ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే ఏమొస్తుంది? 45 కదా. ఇక్కడ మనం డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాం, ఎందుకు? ఇయర్స్ కాబట్టి. 10 ఇయర్స్ 40 ఇయర్స్ కాబట్టి 10 ఇయర్స్ 40 ఇయర్స్. ఇది మనకి ఇచ్చింది వాల్యూ కాదు కదా, రేషియో కదా. కాబట్టి 4x 1x అనుకోవాలి. అలా అనుకోని దానికి 4+, అంతేగాని 4 + 5 9 అట్లా చేయకూడదు. ఇది పార్ట్స్, ఇది ఇయర్స్, అట్లా యాడ్ చేస్తే నేరం అవుతుంది. కాబట్టి ఏమొస్తున్నాం? 4x + 5. ఎప్పుడది? ప్రజెంట్ ఏజ్ మదర్ వచ్చి 4 4x అనుకున్నా. 5 సంవత్సరాలు పోతే తర్వాత పోతే మదర్ ఎంత వస్తుంది? 4x వస్తుంది. అలాగే కూతురు కూడా తీసుకోపోవాలి. ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకోపోవాలి. ఇప్పుడు డాటర్ ఏజ్ ఎంత? ప్రజెంట్ వచ్చి x అంట, 1x. 5 ఇయర్స్ తర్వాత ఎంత ఉంటుంది? x + 5 అంటే 1x + 5 కదా. ఇప్పుడు బాగానే ఉంది. 5 సంవత్సరాల తర్వాత వెళ్తే ఇప్పుడు ఆ మదర్ ఏమైందంటే, ఈ కూతురు ఎంతైతే ఉందో ఏజ్, ఇంత ముందుగా ప్రెసెంట్లో 4 టైమ్స్, దీనికి 4 కానీ 5 సంవత్సరాల తర్వాత పోతే కూతురు ఎంతైతే ఉందో, ఫ్యూచర్లో కూతురు ఎంతైతే ఉందో ఈ ఏజ్కి మదర్ అని ఆవిడ డబల్ ఉంది. డబల్ అంటే ఎంత? 2. ఇప్పుడు ఆ 2 ఎవరికి వేసుకోవాలి? ఇంతకుముందు మనం ఏం చేస్తాము? మదర్ 4 కాబట్టి మదర్కి వేసుకున్నాం. ఇప్పుడు 2 కూడా ఎవరు? మదరే కదా. అలా అనేసి మనం ఏం చేస్తామంటే 2 కాబట్టి బ్రాకెట్, నోరు లేని చెప్పుకోలేదు, అది నోరు బ్రాకెట్స్ వేసుకొని చెప్పుకోవాలా. డబుల్ ఎవరికి వేసుకుంటారు చాలా మంది? ఏ మదర్ ఇస్ డబుల్ ద ఏజ్ ఆఫ్ డాటర్ అంటే డబుల్ ఇట్ వేసుకుంటారు. ఇంకంతే. ఆఫ్టర్ 5 ఇయర్స్ కదా, డబుల్ వేసేసుకునేసి అట్లా చూస్తానండి. మధ్య చుక్కలు పెట్టండి. అది అట్లే ఉంటుంది, ఇది ఎట్లా ఉంటుంది, నువ్వు కూడా ఇట్లా ఉంటావు. ఇంకా ప్రాబ్లం మూవ్ అవుదు. ఏం చేయాలి? మళ్ళీ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి మనము. ఇప్పుడు ప్రెసెంట్ మదర్ ఏజ్ ఎంత, డాటర్ ఏజ్ ఎంత అంటే ఒక ఎక్స్ వాల్యూ, ఒక పార్ట్ వాల్యూ కనుక్కుంటే కదా మనం మదర్ ఏజ్ డాటర్ ఏజ్ చెప్పగలుగుతాం. మరి ఇట్లా ఈ 2 మదర్ అని చెప్పా కాబట్టి 2 వేసుకున్నారు చాలా మంది. అసలు బ్రాకెట్స్ కూడా వేసుకోరు. 2 అంటే × 2 వేసుకుంటారు. అలా వేస్తే పాపాలు. సో బ్రాకెట్ వేసి 2 వేసుకోవాలి. కానీ అలా వేయచ్చా? కరెక్టా రాంగా? ఇలా వేస్తే తప్పు అవుతుంది. ఎందుకు? ఈ చుక్కలు అట్లే ఉంటాయి. ఆ వాల్యూ ఎట్లా ఉంటుంది, ఈ వాల్యూ ఎట్లా ఉంటుంది, సింప్లిఫై కాదు, ఎక్స్ వాల్యూ రాదు. అలా వేస్తే నువ్వు అట్లే ఉంటావు, మళ్ళీ ప్రాబ్లం నిలిచిపోతుంది. మరి ఏం చేయాలి? ప్రాబ్లం మూవ్ అవ్వాలి కదా. ఏం చేయాలి అప్పుడు? ఎవరు 2? ఇక్కడ 4 కాబట్టి మదర్కి వేస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ వాల్యూలో ఎవరు ఎక్కువ ఉన్నారు? మదర్ ఎక్కువ ఉంది. మళ్ళీ ఆ డబుల్ కూడా నువ్వు మదర్కే వేసావు అనుకో, మదర్ పైకి వెళ్ళిపోతారు, డాటర్ కిందకి వెళ్ళిపోతారు, మధ్యలో నువ్వు ఉంటావు. అది కంటెంట్ అక్కడ. కాబట్టి ఫస్ట్ టైం మదర్ 4 కాబట్టి మదర్కే వేస్తాం. కానీ నెక్స్ట్ ఏం చేయాలంటే మనము సెకండ్ టైంలో వచ్చే రేషియో ఉంది కదా. ఇప్పుడు ఈ ప్రెసెంట్ వచ్చే మదర్ 4, 5 ఇయర్స్ తర్వాత మదర్ డబుల్ 2 అని చెప్పాం కదా. ఆ 2 ఎవరికి వేసుకోవాలి మనము?
రెండింతలు ఎవరికి వేసుకుంటే ప్రాబ్లం మూవ్ అవుతుంది. ఎవరైతే తక్కువ ఉన్నారో వాళ్ళకి వేసుకోవాలి. మరి ఇక్కడ మదర్కి ఉన్నా కదా, మదర్కి వేసుకున్న కూతురు వేసుకోవచ్చు కదా అని చెప్పకూడదు అట్లా. ఒరిజినల్ రేషియో ఇది, స్టార్టింగ్ ఇనిషియల్ రేషియో అది యాస్టీజ్గా అట్లా వేసుకోవాలి. తర్వాత వచ్చే రేషియో ఇప్పుడు ఆల్రెడీ ఎక్కువ చూడు, 4 ఇంతలు ఉండే 5 సంవత్సరాలు, ఇక్కడ 1 ఇంత ఉండే 5 సంవత్సరాలు. ఎవరు ఎక్కువ? మదర్ ఎక్కువ. మళ్ళీ నువ్వు మదర్కి 2 వేసావు అనుకో, మదర్ వాల్యూ పైకి వెళ్ళిపోతుంది, డాటర్ వాల్యూ తగ్గిపోతుంది, మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కనుక్కుంటే ఏం చేయాలి? మధ్యలో మనం ఈక్వల్ టు పెట్టాలి. ఈక్వల్ టు అర్థమైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. నువ్వేం చేస్తావు? మళ్ళీ ఇంకో 2 ఇక్కడ వేసావు అనుకో, 2 4s రెడీ అయిపోతుంది, 2 ఉంటుంది. ఏం చేయాలి మనము? ఈ వాల్యూకి వాల్యూ సమానం అంటే ఏం చేయాలి? తక్కువ ఉండేదానికి ఇంటూ 2 వేస్తే మధ్యలో ఈక్వల్ పెట్టచ్చు. ఆ ఈక్వల్ పెట్టే కానీ మనకి ఎక్స్ వాల్యూ రాదు అందుకని. సో కాబట్టి మనము ఏం చేయాలి? ఇప్పుడు దీనికి మధ్యలో ఈక్వల్ రావాలి. ఈక్వల్ టు పెడితే మనకి ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఈక్వల్ పెట్టాలంటే ఏం చేయాలి? ఎక్కువ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఎక్కువ వేస్తావా? ఎక్కువ ఉన్న వాళ్ళకి వేస్తే మనకి వాల్యూ ప్రాబ్లం మూవ్ కాదు. తక్కువ ఉండే వాళ్ళకి వేసుకోవాలి. అంటే ఏమొస్తున్నప్పుడు తక్కువ ఉండే వాళ్ళంటే డాక్టర్ కదా, ఎన్ని ఇంతలు చెప్తాడో సెకండ్ రేషియోలో అది కూతురికి వేసుకోవాలి అట్లా. సో డబల్ కదా. చాలా మంది 2 ఇంతలు అంటే ఇట్లా వయ్యారంగా వేస్తుంటారు చాలా మంది. అలా వేయకూడదు. బ్రాకెట్ వేసి 2 ఇంతలు తక్కువ ఉండే వాళ్ళకి వేస్తే అప్పుడు ఇది ఏమవుతుంది? బ్యాలెన్స్ అవుతుంది. ఇది ప్రాబ్లం కంటెంట్, అంతే, ఇంకేం లేదు. ఈ మోడల్ అయిపోతుంది. ఇక్కడ 4x 2x డిఫరెన్స్ ఎంత? 2x. 4x నుంచి 2x పోతే అంటే ప్లస్ 2x పక్క వస్తే మైనస్ 2x వస్తుంది కదా. 4x 2x పోతే 2x. 2 5 10. ఇక్కడ 10 ఉంది. ఈ ప్లస్ 5 ఆపకపోతే -5. దయచేసి ఎక్స్పాండ్ చేయొద్దు. కొంతమంది ఉంటారు బండలు. 4x + 5 = 2x + 10. 4x ఈ ప్లస్ 2x పక్క వస్తే -2x. ఇట్లాంటివి చేశారనుకోండి, హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ అవ్వదు. సో 4x 2x డిఫరెన్స్ 2x. అలాగే 2 5 10 ప్లస్ ఇక 10 ఉంది, +5 ఉంది. +5 అవ్వకపోతే -5. సో 2x = 5. x = ఏమొస్తుంది? 2తో 2.5. 2 2 4. 2x = 5. 2తో 2 2 4. 1 ఉంది 0.5. 2 5 10. అంటే ఒక పార్టీ = 2.5 సంవత్సరం లెక్క. కూతురు ఎంత ఉంది? ఏజ్ ఎంత ఉంది? ఎక్కడికైనా వెళ్ళండి, లాస్ట్లోకి వచ్చేసరికి ఈ ప్రజెంట్లో డాటర్ ఏజ్ ఎంత, మదర్ ఏజ్ ఎంత, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని. ఇప్పుడు ఇన్ని ఇంతలు ఉంది, ఫ్యూచర్లో అన్ని ఇంతలు ఉంటుంది, లేదా పాస్ట్లో ఇన్ని ఇంతలు ఉంటుంది. ఫైనల్గా వచ్చేసరికి ప్రజెంట్లో వీళ్ళంతా వాళ్ళంతా అడుగుతుంటారు. సో ఒక పార్టీ = 2.5 years కదా మనకి వచ్చి కనుక్కుంది. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేయాలి. క్వశ్చన్ ఏమంటే మనకి ప్రజెంట్ డాటర్ ఏజ్ ఎంత, ఒక పార్టీ కాబట్టి ఎంత ఆన్సర్? 2.5. సో మదర్ ఏజ్ ఎంత, ఒక పార్ట్ 2.5 కాబట్టి 4 years ఎంత వస్తుంది మనకి? 2.5 × 10 4. 2 4 8 4 ½ 8 + 2 అంటే 10 వస్తుంది. 2.5 × 4 కదా, 10 years. చాలా మంది డౌట్ వస్తుంది, ఏంటి మదర్కి 10 years, కూతురు 2.5? 10 yearsలో మదర్ అయిపోయిందా? ఇక్కడ మనం నటించాలి అంతే, జీవించకూడదు. ప్రాబ్లం అది, అనాలిసిస్ పార్ట్. చూద్దాం, ఐడియా ఈ మోడల్స్ చేస్తాం, ఐడియా వస్తుంది. ఒక ఫాదర్ ఉన్నారు, సన్ ఉన్నారు. కంపారిజన్ ప్రాబ్లంలో ప్రజెంట్ వచ్చి ఒక ఫాదరు త్రీ టైమ్స్ అంట. ఎవరి ఏజ్కి? సన్ ఏజ్కి. ప్రజెంట్ కొడుకు తండ్రి మధ్య కంపారిజన్లో మనకి ప్రాబ్లం మూవ్ అవుతుంది. కొడుకు ఏజ్కి 3 ఇంతలు అంటున్నాడు. ఇప్పుడైతే 3 ఇంతలు అంట. 5 సంవత్సరాలకి 5 years ago, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, ప్రజెంట్ వచ్చి ఫ్యూచర్కి పోయాను కంపారిజన్లో. ఇప్పుడు ఎట్లా కాదు, ప్రజెంట్ వచ్చి ఫాదర్ వచ్చి 3 ఇంతలు ఉన్నాడు కొడుకు ఏజ్కి. 5 సంవత్సరాల ముందుకు వెళ్తే అదే ఫాదర్ అనే పర్సన్ కొడుకు ఏజ్కి 7 ఇంతలు అంట. అదే సార్ వాళ్ళ నాన్న లాభ అయిపోయాడు అనొద్దండి, ఏజ్ పరంగా పెరిగాడు, ప్రాబ్లం కదా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఎన్ని ఇంతలు, అప్పుడు ఎన్ని ఇంతలు, ప్రజెంట్ విలేజ్ ఎంత, వాళ్ళ ఏజ్ ఎంత, ఇది కంటెంట్. అది ఎన్ని ఇంతలని కావచ్చు మనకి. ఇప్పుడు ఏమంటున్నాను, ప్రాబ్లం చూడు. ప్రజెంట్ అయితే ఎన్ని ఇంతలు, ఫాదర్ అనే పర్సన్ 3 ఇంతలు. అదే 5 years బ్యాక్ వెళ్తే, 5 years బిఫోర్ వెళ్తే, 5 సంవత్సరాలు ముందుకు వెళ్తే అదే ఫాదర్ అనే పర్సన్ కొడుకు ఏజ్కి ఎంత ఉన్నాడంట? 7 ఇంతలు ఉన్నాడు. అయితే ప్రజెంట్ సన్ ఏజ్ ఎంత, ఫాదర్ ఏజ్ ఎంత, ఇట్లా చూద్దాం. సో ఫస్ట్ ఎవరు చేసుకోండి మనము, ప్రజెంట్ ద ఫాదర్ ఈజ్ 3 times as old as his son. సో సన్కి ఏం వేసుకుంటే ఫస్ట్ మనము 1x వేసుకోవాలి. యాక్చువల్గా 1 వేసుకోవచ్చు, ఫాదర్ 3 times కాబట్టి 3 times 3:1 రేషియో వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మన 5 years ago అని పోవాలా, 5 years ago అని చెప్తున్నాడు క్వశ్చన్లో. ప్రాబ్లంలో ఎట్లా చెప్తే, ప్యాస్ట్లోకి పోమంటే పైకి పోవాలా, ఫ్యూచర్లోకి పోమంటే కిందికి రావాలి.
మన కంటెంట్ ఏం కాదు, మన ఇష్టమేం కాదు, ప్రాబ్లమ్ని సీక్వెల్ ప్రకారం మనం మూవ్ అవుతుండాలి. ఇప్పుడు 5 years ago వెళ్ళమంటే ఏమంటున్నాడు, అట్ ప్రెసెంట్ ఫాదర్ ఇస్ 3 times as old as his son, whereas 5 years ago ఉంటున్నాడు. కాబట్టి 5 సంవత్సరాలు ముందుకు వెళ్తే ఏమైందంట, ఏ ఫాదర్ వాస్ చూడండి 5 years ago ద ఫాదర్ వాస్ పాస్ట్ ఫామ్, కాబట్టి ఫాదర్ వాస్ 7 times as old as his son కదా. ఇప్పుడు మనము 7 years బ్యాక్ వెళ్ళాలంటే 3 నుంచి 3 - 7 అంటామా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఏజ్ 30 ఉంది, 5 సంవత్సరాలు ముందు పోతే ఏమొస్తుంది నీకు, 30 - 5 25 వేసుకుంటాం. వాల్యూ ఇచ్చి ఉంటే మనకి ఇచ్చిన వాల్యూనే అక్కడ రేషియో కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేయాలి, ఇప్పుడు రేషియో నుంచి వాల్యూని తీసేయకూడదు కాబట్టి 3 - 5 ఉంటే బాగుంటుంది. అది పార్ట్స్, ఇది వాల్యూ కాబట్టి 3x 1x అని ఎన్నుకొని అప్పుడు మనం పైకి పోవచ్చు. 5 years ago అంటే ఏమొస్తుంది, ఇప్పుడు 3x ఉంది ప్రెసెంట్, ఆఫ్టర్ 5 years అని చెప్పాను అనుకో, కిందికి వస్తాం 3x + 5 అని. కానీ మనం చెప్పింది ఏంది, 3x 5 years ago కదా చెప్పింది క్వశ్చన్లో. అప్పుడు ఏం చేస్తాం మనము, 3x - 5 కదా ఫాదర్. అలాగే సన్ కూడా ఒక్కనే తీసుకుపోవాల్సింది, ఇద్దరిని తీసుకుపోవాలా. 5 years ago వెళ్ళమంటే ఇద్దరిని తీసుకుపోవాలా, 5 years ఆఫ్టర్ అంటే ఇద్దరిని తీసుకురావాలా. 5 years ఏం చేస్తాడు సన్ అనేవాడు, 1 అంటే x - 5, 1x అన్నా x అన్నా ఒకటే కదా. 5 సంవత్సరాలు ముందుకు వెళ్తే ఫాదర్ ఏజ్ ఇంత ఉంది, సన్ ఏజ్ ఇంత ఉంది. ఇప్పుడు ఏం చెప్పాడు మనకి, 5 సంవత్సరాలు ముందుకు వెళ్తే ద ఫాదర్ వాస్ 7 times as old as his son. అంటే 5 సంవత్సరాలు ముందుకు వెళ్తే కొడుకు ఇక్కడ ఎంతైతే ఉన్నాడో ఈ వాల్యూకి ఫాదర్ అన్నవాడు 7 times ఉన్నాడు, 7 ఇంతలు ఉన్నాడు. యాక్చువల్గా రూల్ ప్రకారం మనం ఏం వేసుకోవాలి, ఇలా వేసుకొని 7 ఇంతలు ఫాదర్కి వేయాలి, ఎందుకంటే మనం చెప్పిన క్వశ్చన్ అట్టు కాబట్టి. అలా వేసాం అనుకో ఏమవుతుంది, ఈ వాల్యూ పైకి వెళ్ళిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది, మధ్యలో ఈక్వల్ టు రాదు. ఈక్వల్ టు రాకపోతే నీకు ఎక్స్ వాల్యూ కనుక్కోలేవు, ఎక్స్ వాల్యూ కనుక్కోపోతే నీకు ప్రెసెంట్ ఫాదర్ ఏజ్ ఎంత, సన్ ఏజ్ నువ్వు చెప్పలేవు. సో మనకి ఏం కావాలి, సో మధ్యలో సమీకరణం ఈక్వల్ ఫామ్ అవ్వాలి. ఈ వాల్యూ సమానం అంటే ఏం చేయాలి, నేను చెప్పాను కదా. ఫస్ట్ రేషియో యాసిడ్కి ఎట్లా చేస్తాం, సెకండ్ రేషియోకి వచ్చేసరికి ఆ ఫాదర్ అనే వాడు 7 ఇంతలు ఉన్నా కాబట్టి నేను చెప్పాను, ఎక్కువ ఉండే వాళ్ళు ఎవరైతే పెద్దగా ఉంటారో వాళ్ళకి వేయకూడదు, వయసు పరంగా తక్కువ ఉంటాడో కళ్ళు మూసుకుని అవతల వాళ్ళకి వేసేసేవచ్చు. ఎవరు తక్కువ ఉన్నారో వాళ్ళకి వేసుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 28 ఉందయ్యా, ఇక 4 ఉంది అనుకో, మళ్ళీ ఇంటూ 7 వేసాం అనుకో, అది పైకి వెళ్తే కిందకి వెళ్తుంది, సమానం అవుతుంది మధ్యలో, అవుతుంది కదా. అప్పుడు ఏం చేయాలి మనము, ఇంటూ 7 వేసాం అనుకో, 4 28, అప్పుడు మనం ఏం పెట్టచ్చు, ఈక్వల్ పెట్టచ్చు. అలా అంటే ఆ 7 ఇంతలు ఉండేది ఫాదరే, కానీ ఫాదర్కి వేసాం అనుకోండి మనకి ప్రాబ్లం మూవ్ అవదు. అందుకని ఏం చేసుకోవాలి, మనం అవతలకి వేసుకుంటే ఏమవుతున్నప్పుడు మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఫామ్, ఈ మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఫామ్ అవడానికి మనం ఇక్కడ వాళ్ళని అవతలకి వేసుకుంటే అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. దెన్ వీ కెన్ ఫైండ్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అనమాట. ఒక పార్ట్ వాల్యూ ఎంత వస్తుంది అనమాట. అది వచ్చి ప్రాబ్లం చేద్దాం. 7x ఉంది ఇక్కడ 3x కదా, ఈ ప్లస్ 3x ఆ పక్క వస్తే ఏమొస్తుంది, -3x అవుతుంది. 7x లో 3x పోతే ఎంత, 4x. నెక్స్ట్ 7 5 ఎంత, 35. ఏ 35 -35, ఈ -35 ఆ పక్క పోతే ఏమొస్తుంది, ఈ ఈజీగా పక్క వస్తే ప్లస్ 30 అవుతుంది. ప్లస్ 30 నుంచి 5 పోతే ఎంత, 30. ఏ 30 +30. సో 4x = 30. ఇప్పుడు మనం కట్ చేస్తాం, ఒక x అంటే ఒక పార్ట్ అనమాట, ఒక పార్ట్ వాల్యూ 4తో కట్ చేస్తే 4 7 28, 4 7s are 28. ఇంకా 2 ఉంది కదా, 2 అంటే 0 పెట్టాము 20 వస్తుంది, అంటే 0.5. అంటే ఒక పార్ట్ ఎంత, 7.5 years. ఏం సార్ చుక్కల్లో వస్తుంది ఆన్సర్, నేను ఊరికి కట్ చేస్తున్నా కాబట్టి కట్ అయ్యి ఫిగర్ ఇస్తాడు, డెసిమల్ రాకుండా. ఇప్పుడు ఎంత ఒక పార్ట్, డెసిమల్ కూడా రావచ్చు, తప్పేం లేదు. ఒక పార్ట్ = 7.5 సంవత్సరం, 7.5 years. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటాడు మనకి, అంతా అయిపోయిన తర్వాత ప్రజెంట్లో, పాస్ట్లో ఫ్యూచర్లో అడగడు, ప్రజెంట్లో కొడుకు ఏజ్ ఎంత, ఫాదర్ ఏజ్ ఎంత. కొడుకు ఎంత ఉన్నాడు, ఒక పార్టే కదా, ఎంత ఆన్సర్ 7.5 years, ఒక పార్టే కాబట్టి ఒక పార్ట్. మనకి ఫాదర్ ఏజ్ ఎంత అని చెప్పాం అనుకోండి, 3 parts వాల్యూ కనుక్కొని చెప్తే సరిపోతుంది. 3 parts, ఒక పార్ట్ ఎంత 7.5, 3 parts అంటే 7.5 × 3 కదా, 7 3 21, అరా ఇంటూ 1.5 అంటే 1.5, అరా ఇంటూ 1.5. సో అరా ఇంటూ 3 అంటే ఎంత వస్తుంది మనకి, 1.5 వస్తుంది. కాబట్టి 7 3 21, 0.5 × 3 అంటే 1.5, అంత వస్తున్నప్పుడు 22.5 years ఫాదర్. ఇలా ఉంటాయి మన క్వశ్చన్స్. చూద్దాం, ఇదే మోడల్ క్వశ్చన్స్ చేస్తాం. ఒక మార్క్ ఇది కంటెంట్. నువ్వు ఎక్కడ ఏ ఎగ్జామ్ అయినా, బ్యాంక్ అయినా సరే, ఎస్ఎస్ అయినా సరే, రైల్వేస్ అయినా సరే, ఎస్ఐ కానిస్టేబుల్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ద ఎగ్జామ్, రేషియో ఇప్పుడు ఏజెస్ పైన. నెక్స్ట్ కంటెంట్ ఇదే, సెకండ్ మోడల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రేషియో. చూద్దాం, ఒక మదర్ ఉన్నారు, డాటర్ ఉన్నారు. ప్రజెంట్ వచ్చి మదరు కూతురు ఏజ్కి
5 ఉందంట ఏజ్ పరంగా. ఏ మదర్ ఈజ్, క్వశ్చన్ చూడండి, ఏ మదర్ ఈజ్ 5 times యాజ్ ఓల్డ్ యాజ్ హర్ డాటర్ అంటున్నా. మనం ఏం చేస్తాము ప్రజెంట్లో, ఓహో కదా, మదర్ ఎంత ఉంది 5 times ఎవరి ఏజ్కి, డాటర్ ఏజ్కి. కాబట్టి నిష్పత్తి ఏ మదర్ ఈజ్ 5 times అంటే ఎక్స్ 5x. మదర్ ఈజ్, సార్ మదర్ 5 times మీరు చెప్పారు కదా, ఎక్కువ ఉండే వాళ్ళకి ఎక్కువ అవుతుంది, తక్కువ ఉండే వాళ్ళకి వేసుకోండి అని చెప్పేసి కొంతమంది మహానుభావులు ఎక్కువ తెలివి ఉండే వాళ్ళు అడుగుతుంటారు. ఫస్ట్ రేషియో ఒరిజినల్ రేషియో యాజ్ అట్లా వేసుకోవాలి. సెకండ్లో ఇచ్చే రేషియోని మాత్రమే మనము ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళకి ఎక్కువ అవతల వాళ్ళకి వేసుకోవాలి. ఫస్ట్ అది మాత్రం ఒరిజినల్ యాజ్ వేసుకోవాలి. ఏ మదర్ ఈజ్ 5 times అంటే ప్రస్తుతానికి ఒక మదరు కూతురి ఏజ్కి 5 కాబట్టి 5 వేసి కూతురికి ఒక ఎంత వేసా, మదర్కి 5 వేసా. నెక్స్ట్ ఏమంటున్నాడు, వరాస్ 5 years ago అంటున్నాడు. అంటే 5 సంవత్సరాలు ముందుకు వెళ్తే, ప్రజెంట్ ఏమో 5 5 సంవత్సరాలు ముందుకు వెళ్తే అదే మదర్ అని ఆవిడ కూతురు ఏజ్కి 9 అంట. ఇప్పుడేమో 5 5 సంవత్సరాలు ముందుకు వెళ్తే 9 అంట. ఇప్పుడు 5 మదరే, 5 సంవత్సరాలు ముందుకు పోతే 9 కూడా మదరే. అయితే ప్రజెంట్ మదర్ ఏజ్ ఎంత, డాటర్ ఏజ్ ఎంత. ఇదే మోడల్స్ అన్ని ఇట్లే ప్రజెంట్ ఇస్తాడు, పాస్ట్లో తీసుకోబోతాడు, ఒక్కోసారి ప్రజెంట్ ఇస్తాడు, ఫ్యూచర్లో తీసుకోబోతాడు, ఒక్కోసారి పాస్ట్ నుంచి ఫ్యూచర్కి, ఫ్యూచర్ నుంచి పాస్ట్కి. అట్లా చూద్దాం. ఇప్పుడు ఎక్కడ మనము ప్రజెంట్ ఆఫ్ మదర్ ఈజ్ 5 times యాజ్ ఓల్డ్ యాజ్ హర్ డాటర్. ప్రజెంట్ వచ్చి మదరు డాటర్ ఏజ్కి 5 times అంట. 5 years ago ఉంటున్నాడు. 5 సంవత్సరాల ముందు అంటే మనం పైకి పోవాలా, కిందకి పోవాలా, పాస్ట్ కంటే పైకి పోవాలా, ఫ్యూచర్ కంటే కిందకి వస్తాం. 5 years ago అంట. 5 years ago అంటే ఏం చేయాలి ఇప్పుడు మనము, ఇది పైకి తీసుకోవాలి కదా, పైకి తీసుకుపోతే ఏమవుతుంది, ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, 5x పైకి పోతే ఇప్పుడు నీ ఏజ్ 50, 5 years బ్యాక్ అంటే 45 కదా వస్తుంది, అంటే మైనస్ కదా వస్తుంది అట్లా. సో 5x - 5 కదా, వరాజ్ ఇక్కడ ఏమొస్తుంది x - 5 కదా. ఇప్పుడు 5 సంవత్సరాల ముందుకు పోతే ఈ మదర్ అన్న ఆవిడ కూతురు ఇక్కడ కూతురు ఇక్కడ కాదయ్యా, ఈ ఏజ్కి 5 సంవత్సరాల ముందు కూతురు ఎంత ఉందో ఏజ్, ఆ ఏజ్కి 9 అంట మదరు. 9 అంటే ఇంటూ 9 అనమాట. ఇంటూ 9 అంటే ఇట్లా వేసుకోకూడదు వయ్యారంగా, యాక్చువల్గా బ్రాకెట్లు వేసి మొత్తానికి బ్రాకెట్ వేసి 9 times వేయాలి. 9 times కాబట్టి మదర్కి వేస్తావా, వేయచ్చా, ఆల్రెడీ 5 times ఎక్కువ ఉంది కూతురు, మళ్ళీ 9 times ఎక్కువ వేస్తావు అనుకో, పైకి వెళ్ళిపోతుంది వాల్యూ, మధ్యలో ఈక్వల్ టు మనకు రాదు. అందుకని ఇప్పుడు ఏం చేయాలి మనం, ఆ 9 times అవతల వాళ్ళకి కళ్ళు మూసుకొని వేసుకోవాలి, తక్కువ ఉండే వాళ్ళకి ఏజ్, అవతల తక్కువ ఏడుతో వాళ్ళకి కూతురు కొడుకో ఇంకేమైనా మేనత్ కొడుకో ఇంకేమైనా అవతల పర్సన్కి వేసేసుకోవాలి, ఈ పర్సన్కి వేయకూడదు. ఎంత 9 times కదా, ఆ 9 times వేసేది చక్కగా వెయ్యి, బ్రాకెట్ వేసి 9 times. చాలా మంది వేస్తుంటారు x - 5 9 అంటే 9 times అంటే ఆ ఇంటూ 9 వేస్తారు. వీళ్ళకి ఉద్యోగాలు కావాలి అంటే వేసే వాళ్ళకి బ్రాకెట్ వేసి వేసుకోవాలా, మొత్తం బ్రాకెట్ వేసుకుని దానికి వేసుకోవాలి 9, మధ్యలో ఏమంటే మనం ఈక్వల్ టు పెట్టాలి కదా. ఇప్పుడు ఈక్వల్ అవుతుంది, ఎప్పుడైతే నువ్వు అవతల పక్క వేయాల్సిన పర్సన్ అవతల పక్క వేసావో 9 times మధ్యలో ఈక్వల్ ఫామ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఈ రెండు సమానం. ఇప్పుడు మనకి x వాల్యూ వస్తుంది, ఇక 9x ఉంది, ఇక్కడ 5x 9x, ఈ +5x ఆపకపోతే -5, ఇంకా డిఫరెన్స్ తీసుకోయా, 9xకి 5xకి డిఫరెన్స్ 4x, ఇక్కడ 4x వస్తుంది మనకి. 9 5 ఎంత 45, ఏం 45 -45, మైనస్ ఉంది కాబట్టి 9 45, ఈ -45 దీపకు వస్తే +45, +45 నుంచి ఆల్రెడీ -5 చేసి ఎంత వస్తుంది మనకి, +40 వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి 4x = 40, 4 1s 4 10s, x = 10, x = 10 అంటే అర్థమైంది, ఒక పార్ట్ = 10. ప్రజెంట్లో మనం ఏం చేయాలా, మదర్ ఏజ్ ఎంత అంటే 5 భాగాలు వాల్యూ చెప్తే సరిపోతుంది. ప్రజెంట్ ఏజ్ చూడండి, ఒక పార్ట్ x = 10 అంటే అర్థమైంది, ఒక పార్ట్ ప్రజెంట్లో ఒక పార్ట్ వాల్యూ 10 years అని అర్థం. ఎందుకంటే మనం x 5x అనుకుంది ప్రజెంట్లో కాబట్టి ఒక పార్ట్ = 10. ఓహో, ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ డాటర్, ప్రస్తుతానికి కూతురు ఏజ్ ఎంత, ప్రస్తుతం అంటే x కాబట్టి ఆన్సర్ ఎంత 10 వస్తుంది. x 1x = 10 కాబట్టి. ప్రజెంట్ మదర్ ఏజ్ ఎంత అని చెప్పాం అనుకోండి, ఒక పార్ట్ 10 కాబట్టి 5 parts ఏమొస్తుంది మనకి 50. అట్లా ఇది నిజమా కాదా చూద్దాం. ఇప్పుడు మనం కనుక్కున్నాం కదా, చెక్ ఆప్షన్స్ కూడా చేయొచ్చు మనం. అంటే నేను సబ్జెక్ట్ చెప్తున్నాను కాబట్టి మీకు ఇక్కడ నాకు ఆప్షన్స్ చెప్పే పాసిబిలిటీ లేదు. డిజిటల్ మ్యాథ్స్లో యూజ్ చేస్తే అప్పుడు మనం చూపించవచ్చు ప్రాబ్లమ్, నేను డైరెక్ట్గా డిస్ప్లే చేసి జస్ట్ అలా చెప్తాను. చూద్దాం ఇప్పుడు మనం కనుక్కున్న నిజమా కాదు చూద్దాం. ప్రజెంట్ ఎంత, మదరు 50 కదా, మదర్ 50, 5 సంవత్సరాలు పోతే ఎంత వస్తుంది 50. ప్రజెంట్ వాల్యూ కనుక్కుంటే చెక్ చేసుకుంటున్నాం ఊరికి. అయ్యా ప్రజెంట్ 50 అయినప్పుడు 5 years బ్యాక్ మదర్ ఎంత ఉంటుంది, 45 ఉంటుంది కదా. అలాగే ప్రజెంట్ ఎంత కూతురు 10, 5 years బ్యాక్ ఎంత ఉంటుంది 5 కదా, 10 నుంచి 5 చేసి 5.
ఇప్పుడు వాడు చెప్పింది ప్రాబ్లం కరెక్టే కాదు చూద్దాం. 5 సంవత్సరాల ముందుకు పోతే ప్రజెంట్ అయితే 5 ఇంతలు ఉంది కరెక్టే. 5 సంవత్సరాల ముందుకు పోతే మదరు కూతురు ఏజ్కి 9 ఇంతలు ఉందని చెప్పాడు. నిజంగా చూద్దాం, నిజమా కాదా చూద్దాం. 5 ఒకట్లు 5 9లు చూడు, ఒక పార్ట్ 9 పార్ట్లు. నిజమా కదా? మదర్ ఏజ్ 9 ఉందా లేదా? అది ప్రూఫ్. అంటే రేపు ఎగ్జామ్లో నేను ఇటు చేయమని కాదు, నేను ఐడియా కోసం చెప్తున్నా అంతే. ఫాదరు సన్, ఒక ఫాదర్ వచ్చి ప్రెసెంట్ 4 ఇంతలు ఉన్నాడు. దేనిలో? ఏజ్లో. ఎవరికి? సన్కి. అట్ ప్రెసెంట్ అంటున్నా, అట్ ప్రెసెంట్ అంటేనే ఓహో ప్రెసెంట్ చెప్తున్నాడు. మార్జిన్లో పడాలా ప్రెసెంటా పాస్ట్ ఫ్యూచర్ అని చాలా మంది రాసుకోరు. అట్ ప్రెసెంట్ ఏ ఫాదర్ ఈజ్ 4 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. ఎక్స్ 4x. ఎవరు 4 ఇంతలు ఉండేది? నాన్న. ఎవరి ఏజ్కి? కొడుకు ఏజ్కి. ఎక్స్ 4x వేసుకున్నా. సరే, ఆఫ్టర్ 10 years అంటున్నాడు. 10 సంవత్సరాల తర్వాత అయితే ద ఫాదర్ విల్ బి డబుల్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. అయ్యా ఎప్పుడైతే 4 ఇంతలు నాన్న అనేవాడు కొడుకు ఏజ్కి, 10 సంవత్సరాల తర్వాత వెళ్తే అదే ఫాదర్ అనే పర్సన్ 2 ఇంతలు ఉన్నాడు. ఎవరి ఏజ్కి? సన్ ఏజ్కి. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇచ్చింది ప్రెసెంట్ రేషియో. ఇప్పుడైతే ఇన్ని ఇంతలు, అప్పుడైతే అన్ని ఇంతలు. ఇప్పుడు ఏమంటాడు మనకి? ఫ్యూచర్లోకి పోమంటాడా, పాస్ట్లోకి పోమంటాడా? ఆఫ్టర్ 10 years అంటున్నాడు. 10 సంవత్సరాల తర్వాత వెళ్తే ఎంత వస్తుంది? 10 years అంటే ఆఫ్టర్ 10 years. ఇది మార్జిన్లో వేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 40 ఉంది 10 ఉంది అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 10 years అంటే ఏం చేస్తాను? 40కి ప్లస్ 10 యాడ్ చేస్తావు. ఎంత వస్తున్నప్పుడు? 50 వస్తుంది. వీటికి 10 + 10 20 వస్తుంది. కానీ మనకి ఉండేది వాల్యూసా పార్ట్సా? 1x 4x. ఎందుకు? బాగాలని చెప్పాడు. ఏ ఫాదర్ ఈజ్ 4 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. అయ్యా ఇక్కడ ఎక్స్ వేస్తే ఎక్స్ వేయాలా, వై వేస్తే వై వేయాలా. ఆఫ్టర్ 10 years అంటున్నాడు. 10 సంవత్సరాల తర్వాత అంట ఏమైంది? ఏమవుతుంది అప్పుడు? నేను కింద తీసుకొస్తాం 10 years తర్వాత. ప్రెసెంట్ వచ్చి 4x. 10 years తర్వాత ఏమొస్తాడు? 4x + 10. వీడైతే వాడేమొస్తాడు? 1x + 10 అంటే x + 10 అనమాట. 10 years తర్వాత వెళ్తే వీళ్ళకి ఏజెస్ ఎలా ఉందంటే, ఇప్పుడేమో ప్రెసెంట్ ఫాదర్ 4 ఇంతలు ఉన్నాడు. 10 years తర్వాత వెళ్తే అదే ఫాదరు సన్ ఏజ్కి డబుల్ ఉన్నాడు, 2 ఇంతలు ఉన్నాడు. యాక్చువల్గా మనం ఏం వేసుకోవాలి? నిజంగా ఆ డబుల్ ఫాదర్కి వేసుకోవాలి. వేసుకుంటే ప్రాబ్లం మూవ్ అవుతుందా? మధ్యలో ఈక్వల్ ఫామ్ అవుతుందా? అవ్వదు. మధ్యలో ఈక్వల్ పెడితే కానీ మనము ఎక్స్ వాల్యూ కానీ కనుక్కోలేం. కాబట్టి ఆ డబుల్ ఎవరికి వేసుకోవాలి? ఎవరైతే తక్కువ ఉన్నారో వాళ్ళకి వేసుకోవాలి. కాబట్టి ఆ డబుల్ ఎవరికి వేసుకోవాలి? డబుల్ అంటే 2 times అనమాట. ఎవరికి వేసుకుంటాం? సన్కి వేసుకోవాలి. పెడితే అప్పుడు మధ్యలో మొత్తం మనకి ఈక్వల్ వస్తుంది. అట్లా ఇప్పుడు 4x ఇక్కడ 2x. ఈ ప్లస్ 2x చెప్పక వస్తే -2x. 4xలో 2x పోతే ఎంత మనకి? 2x. 2 10s ఎంత? 20 ఉంది ఇక్కడ. RHSలో 20 ఉంది ఇక్కడ. ప్లస్ అనకపోతే -10. 20 - 10 ఎంత? 10. 2x = 10, x = 5 కదా. అంటే ఒక పార్ట్ = 5 years మనకు వచ్చేసింది. నౌ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఈచ్ పార్ట్ వాల్యూ 5 years అని. ప్రెసెంట్లో ఫాదర్ అడిగితే ఫాదర్ అని 4 parts కనుక్కొని చెప్పాలి. సన్ అడిగితే ఒక పార్ట్ చెప్పేస్తే సరిపోతుంది. ఫైండ్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సన్ అని చెప్పాను అనుకోండి, ప్రెసెంట్ ఎంత ఉన్నాడు సన్? ఒక పార్టే కాబట్టి 5 years ఉంటుంది. అలాగే ప్రెసెంట్ ఫాదర్ ఎంత అని చెప్పాను అనుకోండి, ఒక పార్ట్ 5 years కాబట్టి 4 parts ఏమొస్తుంది మనకి? 20 years వస్తుంది అట్లా. సో ఇలాంటివన్నీ మనం ప్రాబ్లమ్స్ చేయొచ్చు ఏజెస్ పైన. ఇది ఒక మోడల్. నెక్స్ట్ కంటెంట్లో మనకి say the next model here. ఇప్పుడు కొద్దిగా మారుస్తాం. ప్రజెంట్ ఇచ్చి పాస్ట్కి బొమ్మన్నా, ఒక్కోసారి ప్రజెంట్ ఇచ్చి ఫ్యూచర్కి బొమ్మన్నా. ఇప్పుడు ఎట్లా కాదు, క్వశ్చన్ మారుస్తాం చూడండి. టెన్ ఇయర్స్ ఎగో నేను ఇప్పుడు క్వశ్చన్ పూర్తిగా మార్చేస్తున్నా. ఒక మదరు ఒక డాటర్ ఉన్నారు. ఇంతకుముందు ఎట్టించాను నేను? ఫస్ట్ ప్రజెంట్ రేషియో చేసి పాస్ట్కి బొమ్మన్నా, ఫ్యూచర్కి బొమ్మన్నా. ఇప్పుడు ఎట్లా కాదు. ఇప్పుడు నేను రేషియో ఇస్తున్నాను అంటే స్టార్టింగ్ 10 years ఎగో
ఏ మదర్ వాస్ 7 times యాజ్ ఓల్డ్ యాజ్ హర్ డాటర్ అంట. ఏమంటున్నా? ఏ మదర్ వాస్ 7 times యాజ్ ఓల్డ్ యాజ్ హర్ డాటర్. అదేంది? ప్రజెంటా? కాదు. ఎప్పుడది? 10 years ago. ఇప్పుడు మీరు ఎలా చేస్తారు దాన్ని? ఏ మదర్ వాస్ 7 times యాజ్ ఓల్డ్ యాజ్ హర్ డాటర్. ఏ మదర్ ఈజ్ అని చెప్పుంటే ప్రజెంట్ వేసి X7X వేసేవాళ్ళం మన ప్రజెంట్లో. కానీ అట్లా చెప్పట్లా నేను. ఏం చెప్తాను? ఇప్పుడు మేము పాస్టేజ్ ఇస్తున్నాం. 10 years ago ఏ మదర్ వాస్ 7 times యాజ్ ఓల్డ్ యాజ్ హర్ డాటర్. అప్పుడు ఏం చేయాలి మనము? 10 years ago కదా, 10 సంవత్సరాల ముందు ఎవరు ఏడింతలు? మదర్ ఏడింతలు. ఎవరు ఏజ్కి? డాటర్ ఏజ్కి. సరే, X7X వేస్తున్నాం. ప్రజెంట్ కాదా అది 10 years ago. చాలా మంది ఏం చేస్తారు? X-10 7X - 10 వేస్తారు. 10 years ago చెప్పారు కదా సార్ మీరు అని చెప్పేసి. కొంతమంది మహానుభావులు గనులు ఉంటారు, గనులు 10 years ago అని చెప్పారు కాబట్టి 7X-10 10X-. ఎప్పుడు వస్తుంది 7X-10 X-10? ప్రజెంట్లో ఫస్ట్ మనం X7X అనుకుంటే ఒక రేషియోని పైకి తీసుకోపోతే 7X-10. ఇప్పుడు ప్రజెంట్ ఇది రేషియో 10 years ago అంటే అప్పుడు ఏం వస్తుంది మనకి? ఓహో 7X-10. ఒక టెన్స్లో ఉండేది ఇంకో టెన్స్లో పోతే మైనస్ అవుతుంది. ఒక టెన్స్లో ఉండేది ఇంకో టెన్స్లో పోతే ప్లస్ అవుతుంది. X7X-10 ఇది పైకి తీసుకుపోతే X-10 అవుతుంది. అంతేగాని ఎప్పుడది ప్రెసెంట్లో ఉండే వాల్యూస్ రేషియోని పైకి తీసుకోపోతే, నేను పైకి తీసుకుపోయానా? లేదు కదా. క్వశ్చన్ చెప్తాను డైరెక్ట్గా. 10 years ago దాని మీనింగ్ ఏంది? 10 సంవత్సరాల క్రితం అంట ఒక మదర్ అనే పర్సన్ కూతురు ఏజ్కి 7 ఉంది. కాబట్టి ఆ 10 years ago అనేది నేను మార్జిన్లో వేసుకున్నా. ఎవరు ఉండేది? మదరు ఎన్నింతలు ఉంది? 7 ఉంది. ఎవరి ఏజ్కి? డాటర్ ఏజ్కి. కాబట్టి X7X. ఇది ప్రెసెంట్ ఏజ్ కాదు, అర్థమైనా? పాస్ట్ ఏజ్ అది. సరే, పాస్ట్లో ఇచ్చాను రేషియో, ఫస్ట్ రేషియో. ఇంతకుముందు ఏం చేశాను నేను? ఫస్ట్ రేషియో ప్రజెంట్లో ఇచ్చి సెకండ్ రేషియో వచ్చేసరికి పాస్ట్లోనే ఫ్యూచర్లో ఇచ్చాను. ఇప్పుడు అట్ట కాదు. ఫస్ట్ రేషియో పాస్ట్లో ఇచ్చాను, సెకండ్ రేషియో ఏమి ఇస్తాను? ఫ్యూచర్లో ఇస్తా. ప్రజెంట్లో ఇవ్వకుండా ఫ్యూచర్లో ఇస్తా. పాస్ట్లో ఇచ్చి ఫ్యూచర్కి బొమ్మన్నా, ఫ్యూచర్లో వచ్చి పాస్ట్కి బొమ్మన్నా సేమ్ అంతే, ఒకటే. తీసుకొచ్చేటప్పుడు పైనుంచి కిందకి వస్తే ప్లస్లు పడతాయి, కింద నుంచి పైకి పోతే మైనస్లు పడతాయి. ఫైనల్గా మనకి ఏంది? ప్రెసెంట్లో వీడెంత వాడెంత అంటాడు. సరే, ఇప్పుడు నేను క్వశ్చన్ కంటెంట్ ఏంది? 10 years ago ఏ మదర్ వాస్ 7. ఇప్పుడు కంటెంట్ వినిన తర్వాత కూర్చొని వెంటనే గూగుల్లో ప్రాక్టీస్ కొట్టామంటే ఏజెస్ క్వశ్చన్స్ ఐడియా వస్తూ ఉంటుంది. నేను చెప్పిన మోడల్స్ అన్నీ మీకు ఇప్పుడు ఏజెస్ మీరు చేసిన, ఇప్పుడు నేనేదో ఒక 5 మోడల్ 6 మోడల్ చెప్పాను అంటే చాప్టర్ అయిపోయిందని కాదు. గుడ్డి కంటే మెల్లమెల్ల అన్నట్టు ఇప్పుడుండే పాండమిక్లో ఒక ఆన్లైన్ క్లాసెస్ మీరు రెగ్యులర్గా టచ్గా కనీసం కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలు. నేను ఇంకా ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఎక్సర్సైజ్ పార్ట్ చేయిస్తాను, ఆన్లైన్లో చేయిస్తాను, ఆఫ్లైన్ చేస్తాను, అది వేరే విషయం అనుకోండి. కాబట్టి రెగ్యులారిటీగా మెయింటైన్ చేయండి. సో ఇప్పుడు ఏజెస్ సంబంధించిన కొంచెం కాన్సెప్ట్ విన్నావు, దానికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ గూగుల్లో కొట్టామంటే ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి. చూస్తూ ఉంటే ఐడియా వస్తుంది అంతే. ఒకే రోజు రాదు మ్యాథ్స్ అనేది, బండి సాగర్ చేయాలి మ్యాథ్స్కి అయితే. సో 10 years ago మదర్ అనే పర్సన్ 7 times. ఇప్పుడు ఏమంటాను నేను? ఇన్ 10 years షీ విల్ బి డబుల్ ద ఏజ్ ఆఫ్ హర్ డాటర్. అదేందా మీనింగ్? 10 సంవత్సరాలకు ముందు అయితే అమ్మ అనే పర్సన్ కూతురు ఏజ్కి 7 అని చెప్పాడు. మళ్ళీ ఏమంటున్నాడు? 10 సంవత్సరాల తర్వాత అయితే, 10 సంవత్సరాల తర్వాత అంటే ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి ప్రజెంట్ నుంచి అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇన్ 10 years అంటే ఆఫ్టర్ 10 years. ఆఫ్టర్ 10 years ఇన్ అంటాడు, ఆఫ్టర్ అంటాడు, హెన్స్ అంటాడు. హెన్స్ 10 years అంటే అర్థమైంది ఫ్యూచర్ అనమాట. హెన్స్ 10 years ద మదర్ విల్ బి డబుల్ ద ఏజ్ ఆఫ్ హర్ డాటర్. 10 సంవత్సరాలకు ముందు 7 ఉండే మదరు అదే 10 సంవత్సరాల తర్వాత కూతురు ఏజ్కి 2. అంటే సార్ ఏం సార్ 7 ఉండేది ఆమె 2 అయిపోయింది, తగ్గిపోయింది. ప్రాబ్లం కదా, అట్లే ఉంటుంది. చూద్దాం. ఇప్పుడు నీకు డబుల్ ఎవరు? మదర్ కదా. ఎక్కడ రేషియో? ఫ్యూచర్ రేషియో డబుల్ ఇక్కడ ఇచ్చారు కదా. మరి ఇక్కడి నుంచి ఇక్కడ రావాలంటే నువ్వు అట్లే జంప్ అయ్యి వస్తావా? మర్యాదగా ప్రజెంట్లోకి వచ్చి ప్రజెంట్ నుంచి మన కిందకి రావాలి. ఒకవేళ పాస్ట్ ఫ్యూచర్లో ఇచ్చాడు, మళ్ళీ పాస్ట్కి బొమ్మను అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ పైకి పోవాలి. అది ఇప్పుడు 7X ఎక్కడ? అది ప్రజెంట్లోనా పాస్ట్లోనా? 10 years ago అని చెప్పాడు కాబట్టి ఆ రేషియో ప్రజెంట్. అయ్యా నువ్వు 70 అనుకుంటాం, మదర్ 70, కూతురు 10 అనుకుంటాం. 10 years ago 70 10. ప్రజెంట్ ఏమొస్తుంది? 70 + 10 80 వస్తుంది, +10 + 10 20 వస్తుంది కదా. అలాగే మనకి
రేషియో అయినా సరే వాల్యూస్ అయినా సరే ప్లస్ అనుకుంటాం కదా. ఇప్పుడు ఏమొస్తుంది 10 years, ఇది రేషియో కదా. 7 + 10 17 అని చెప్పాం అనుకోండి, పాపాలు అటు చేస్తే పార్ట్స్ ఇది వాల్యూ, అందుకే ఎక్సెల్ తగిలిచింది. ఏమొస్తుంది ఇప్పుడు ప్రజెంట్ తీసుకొస్తే ఈ రేషియోని ప్రజెంట్ తీసుకొస్తున్నా, ప్రజెంట్కి వస్తే ప్లస్ వస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే ప్లస్ వస్తుంది, పైకి పోతేనే మైనస్ అవుతున్నా. 7x + 10 ఎవరు మదర్ ఏజ్. ఇక్కడ ఏమొస్తుంది కూతురు, ప్రజెంట్కి వస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే x + 10. సార్ 10 ఎక్కడి నుంచి వస్తుంది సార్ అని చెప్పొద్దు, 10 7 years అని చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్. 7x + 7 x + 7 అట్లా. కాబట్టి 10 years కదా మనం చెప్పింది ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు మనం 10 years ఆఫ్టర్ అంటే అర్థమైంది, ప్రెసెంట్ నుంచి 10 years తర్వాత. అది ఇప్పుడు ఆల్రెడీ ఎంత, ఇది ఏంది ప్రెసెంటేజ్, ప్రజెంట్ వచ్చి మదరు 7x + 10. ఆఫ్టర్ 10 years అంటే ఏమొస్తుంది, దీనికి మళ్ళీ 10 యాడ్ చేసుకోవాలి. అంటే ఏమొస్తుంది, మదరు కిందికి తీసుకొని వస్తున్నా, ఆఫ్టర్ 10 years ఫ్యూచర్లో తీసుకొస్తున్నా. మదర్ ఇప్పుడు ఎంత ఉంది, 7x + 10 ప్రెసెంట్లో ఉంది. 10 years ఆఫ్టర్ అంటే 10 సంవత్సరాల తర్వాత అంటే ఏమొస్తున్నప్పుడు 7x + 10 ఇది ఉంది కదా, ఇది వస్తుంది +10. ఏ +10 దో ఇది. ఒకవేళ ఆఫ్టర్ 5 years అని చెప్పి అనుకో, అప్పుడు ఏం చేస్తాం, 7x + 10 + 5 వేస్తాం, ఈ 5 years అట్లా. అప్పుడు మనకి ఏమొస్తుంది, చెప్పిన 10 years కదా నేను, 7x + 10 + 10 అంటే ఎంత వస్తుంది మనకి, 7x + 20 వస్తుంది. సో 7x + 20 కదా. అక్కడేమొస్తుంది మనకి, ఏమి ప్రెసెంట్ x + 10 ఉంది, ఆఫ్టర్ 10 years అంటే ఏమొస్తుంది మనకి x + 10 + 10 అంటే ఎంత వస్తుంది మనకి, x + 20 వస్తుంది. ఇక్కడికి వస్తే అప్పుడు మనకి ప్రాబ్లం పూర్తవుతుంది. ఎలా పూర్తవుతుంది చెప్పాడు కదా అయ్యా, 10 years ago ప్రాబ్లం చూడండి. 10 years ago a mother was 7 times as old as her daughter, whereas 10 years hence the mother will be double the age of her daughter. 10 years బ్యాక్ అయితే అమ్మన పర్సన్ కూతురు ఏజ్కి 7 ఉంటుంది, అదే మదరు 10 years తర్వాత అయితే డబుల్ ఉంటుందంట. సో ఈ డబుల్ అనేది ఎవరు, మదర్ కదా. మదర్కి వేసుకుంటామా, డాక్టర్కి వేసుకుంటామా. మదర్కి వేసుకుంటే ఈక్వల్ అవుతుందా మధ్యలో, డాక్టర్కి వేసుకుంటే వస్తుందా, ఉండేది మదరే, 7 మదరే, డబుల్ కూడా మదరే యాక్చువల్గా. అట్టని మదర్కి వేసుకుంటామా. ఫస్ట్ రేషియో మాత్రం ఎవరికైతే చెప్పారో వాళ్ళకి వేసుకుంటాం. సెకండ్ రేషియో వచ్చేసరికి టు మేక్ ఎ బ్యాలెన్స్, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అబౌట్ ద వన్ పార్ట్ వాల్యూ, టు మేక్ ఇట్ అ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ 2 quantities అవతల వేస్తాం మనం 2 times తక్కువ ఉండే వాళ్ళకి, మధ్యలో అప్పుడు ఈక్వల్ ఫామ్ అవుతుంది. చూడండి ఇక్కడ 7x కదా, 2x, 7xకి అంటే +2x చెప్పక వస్తే -2x. చాలా మంది స్టెప్ బై స్టెప్ వేస్తుంటారు, 7x +2x చెప్పక వస్తే -2x, ఈ ప్లస్ ఉంటే అబౌవ్ -20. అలా చేయొద్దు. 7xకి 2x డిఫరెన్స్ పెద్ద మనసుతో 5x. 22 ఎంత 40, ఆ పక్క 40 ఉంది, ఈ పక్క +20 ఉంది. +20 అవ్వకపోతే -20 అవుతుంది. 40 - 20 ఎంత 20. సో 5x = 20, x = 4, ఒక పార్ట్ = 4. సో ఇప్పుడు మనం 1x = 4 కనుక్కున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ఏజ్ ఎంత, ప్రజెంట్ డాటర్ ఏజ్ ఎంత అంటే చాలా మంది ఏం చేస్తారు, బండలు ఒక పార్ట్ 4 కాబట్టి ఇక్కడ డాటర్ 4, మదరు 7 4 28 అని చెప్పేసి అనేవాళ్ళు కొద్దిమంది గనులు ఉంటారు. ఇదేంది 10 years ago ఉండే రేషియో, ఇదే మనకి కావాల్సింది. ప్రజెంట్లో చెప్పాలి ఎప్పుడు కానీ, ప్రజెంట్లో మదర్ ఎంత, డాటర్ ఎంత అంటే ఒక పార్ట్ = 10, 7 4 కదా, ఒక పార్ట్ = కనుక్కుంది. వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్. ఆడు అడిగే ప్రజెంట్లో అడుగుతున్నాడా క్వశ్చన్ని, పాస్ట్లో అడుగుతున్నాడా, గతంలో మదర్ ఏజ్ ఎంత, డాటర్ ఏజ్ ఎంత అంటే నువ్వు చెప్పింది కరెక్టే, ప్రజెంట్లో అడుగుతున్నాడు కదా, ఒక పార్ట్ = 4 కదా. ప్రజెంట్ మదర్ ఏజ్ ఎంత అని చెప్పాను అనుకో, ఒక పార్ట్ = 4 కాబట్టి 7 4 ఎంత, x అంటే 4 కదా, 7 4 28, 28 + 10 38, అది పర్సెంటేజ్ ఆఫ్ మదర్. ప్రజెంట్ డాటర్ ఏజ్ ఎంత అంటే ప్రజెంట్లో చూసుకోవాలి. సో ఒక పార్ట్ = 4 కదా, 4 + 10 14, అది ఇలా చేస్తాం. సో విల్ కంటిన్యూ. ఈరోజు అకార్డింగ్ టు ద జాగ్రఫికల్ నామ్స్ మనకి ఈరోజు లూనార్ ఎక్లిప్స్ ఆఫ్టర్నూన్. యాక్చువల్గా మనకి ఇండియాలో ఈశాన్య నార్త్ ఈస్ట్ స్టేట్స్ మాత్రమే, అంటే మనకి ఈశాన్య రాష్ట్రాలు మాత్రమే ఈ లూనార్ ఎక్లిప్స్ చంద్రగ్రహణం కనిపిస్తుంది. వైశాఖ పౌర్ణమి ఈరోజు, బ్లడ్ మూన్ అంటారు. సో కాబట్టి అఫ్కోర్స్ ఇట్ షోస్ అ పార్షియల్ ఇంపాక్ట్ ఆన్ ద హ్యూమన్ ఇన్ దిస్ టోటల్ యూనివర్స్. కాబట్టి ఈట్ ద ఫుడ్ బిఫోర్ 12 or 1 మధ్యాహ్నము ఇండియన్ భారత కాలమాన ప్రకారం మనకి మధ్యాహ్నం 3:15 స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 6:20 ముగిసిపోతుంది. అంటే మనకి యాక్చువల్గా లూనార్ ఎక్లిప్స్ కాబట్టి మనకి చంద్రోదయం అంటే సాయంత్రం చంద్రుడు మనకి 6:10 వస్తారు.
అంటే 6:20కి ముగుస్తుంది కాబట్టి 10 మినిట్స్ మాత్రం మనం చూడగలుగుతాము ఇండియాలో. బట్ ఎంతో కొంత మనకి ఇంపాక్ట్ ఉంటుంది. ఎక్లిప్స్ అనేది వచ్చింది అనుకోండి, అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్య ఈ భూమి మన ప్లానెట్ వచ్చి అడ్డం వస్తుంది. సో సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి అడ్డం వచ్చినప్పుడు భూమి యొక్క నీడ చంద్రుడి పైన పడినప్పుడు ఆ బ్లడ్ మూన్ ఫామ్ అవుతుంది. అది లోనార్ ఎక్లిప్స్ ఫార్మేషన్. అంటే అంటే ఆ లోనార్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడన్నా సరే అవుతున్నప్పుడు సో మన జీర్ణక్రియ అనేది జరగకూడదు, అంటే ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకూడదు. ప్లీజ్ అవాయిడ్ టేకింగ్ నాన్ వెజ్. కందిపప్పు కూడా ఈరోజు వాడకూడదు అకార్డింగ్ టు జియోగ్రఫికల్ నామ్స్. కందిపప్పు కానీ నాన్ వెజ్ కానీ మానేసండి ఈరోజు మనకి, ఈ ఒక్క రోజు మాత్రమే. సో బికాస్ ఆఫ్ ఇట్స్ ఈ జియోగ్రఫికల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి మా రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ ఫాలో దట్. టుడే ఈవినింగ్ 6:20కి అయిపోతుంది. తర్వాత మనం ఇల్లు జనరల్గా అందరూ క్లీన్ చేసుకుంటారు అట్లా. మీరు ఈవినింగ్ తర్వాత స్నానం చేయొచ్చు. మధ్యాహ్నం 2 నుంచి 6 వరకు, 1 నుంచి 6 వరకు, 6:30 వరకు తినడం ఆపేసేయండి. డోంట్ డూ డైజెస్ట్ థింగ్స్, కంటిన్యూ. ఇప్పుడు ఒక 1 అవర్లో యూట్యూబ్లో పెడతాం. 11:30కి 11:40కి అట్లా యూట్యూబ్లో క్లాస్ ఒక హాఫ్ అన్ అవర్ స్టార్ట్ చేస్తాం. మధ్యాహ్నం నుంచి క్లాసెస్ ఉండవు. ఓకే, కంటిన్యూస్.